నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరి డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది. ఏమైందన్నా? అంతా టీనేజ్ ప్రాబ్లం రా. కాలేజీకి వెళ్లే వయసులో మోకాళ్ల నొప్పులు ఇవన్నీ కామన్ కదా. ఏంటి ముసలిది దాస్తుంది? దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది. ఏంటి ముసలిది? ఇవో ఏడు శర్వ కాదు, ఓసి ముసలిదామా. ఇన్ని రోజులుగా ఇదే రాస్తున్నావా? నువ్వేమన్నా వైజయంతి ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిరూపించడానికి? చాలా కష్టపడి రాసుంటావు కదా. చూడు పాప, ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లల పలక పట్టుకుని కనిపించావు అనుకో, ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది. అర్థమైందా? నే తిడతా తిడతా ఉన్నా, అది కొడతా కొడతా ఉంటే. నమస్తే సార్, బాగున్నారా సార్? అర్జెంట్గా రమ్మన్నారు, దేని గురించి సార్? ఊటీకి వచ్చాను, అలాగే నిన్ను చూద్దామని. ఓ, రే 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 మరీ అంతా నటించకరా, రా పైన కూర్చో. అలవాట్లో పొరపాటుగా కూర్చున్నా. నాన్న కొనిచ్చారు సార్. కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్ గా కేర్ తీసుకుంటున్నాడా? ఎక్కడ సార్, ఫుడ్ మన ఊర్లో లేదు సార్. మన దేశం ఎన్ని రోజులు అయిందో. తీసుకో. వద్దు సార్. మర్యాద. 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను, తీయట్లేదు. అంత బిజీయా? అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా నటించాల్సి వస్తుంది. ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు, ఈలోగా తొందరపడితే ఎలా సార్? నేను తొందరపడుతున్నానా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త? సార్ అది వదిలేండి సార్. కేసు నుండి పేరు తీసేసానని చెప్పారు కదా సార్. మా వాళ్ళేమో తీరేదని చెప్తున్నారు సార్. నీ పని నువ్వు బానే చూసుకుంటున్నావు, నేను చెప్పింది ఏమైంది? అంత కరెక్ట్ గా జరుగుతుంది సార్. అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొడితే 1-1.5 కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్. ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం? జ్ఞానమూర్తికి ఒకే ఒక కూతురు ఉంది సార్. తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం. పెళ్లి అయిపోయింది అనుకోండి, మొత్తం ఆస్తి అంతా నాకే. అందులో 50-50 తీసుకుందాం సార్. నిన్ను నమ్మడానికి వీల్లేదు, నువ్వో దొంగ. మీ వాళ్ళలో కొన్ని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా, పని త్వరగా పూర్తవుతుంది, మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది. నన్నెందుకు వెయిట్ చేయమంటున్నావు? సార్ టైం అయింది సార్, నాన్నతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏం కంగారు పడకండి, కొంచెం ఓపిక పట్టండి, అంతా వర్కౌట్ అవుతుంది సార్. వస్తాను సార్. హలో, ఈ ప్లాన్ బీసీ ఇవన్నీ వద్దు. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. భోంచేద్దారండి నాన్న. వద్దమ్మా, మనసు బాగులేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న డిన్నర్కి వెళ్దామని. నాన్న అప్సెట్ గా ఉన్నారు, రానని చెప్పారు. నేను పిలిస్తా వస్తారులే. నేను పిలిస్తేనే రాలేదు. ఇలా పిలిస్తే ఎవరు వస్తారు? నువ్వు పో, నేను తీసుకొస్తా. నాన్న భోంచేద్దాం రండి. ఆకలిగా లేదురా. ఏం నాన్న, మనసులో ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, అప్పుడే తగ్గుతుంది. ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఒక కొడుక్కి తండ్రి మో చూస్తేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది. నేను మీ కొడుకునే కదా, చెప్పండి. అంతా మన ప్రజల గురించి. వాళ్ళు ఉండేదే కొండ మీద, కానీ జీవితాలన్నీ పాతాళంలో. రేపు కోర్టు తీర్పు వేరేలా వచ్చి కాంపన్సేషన్ కింద కొంత డబ్బు చేతులు పెట్టి పొమ్మంటే కుక్కకి రొట్టె ముక్క విసిరినట్టే. ఎక్కడికైనా వెళ్లి బతకండ్రని పంపించేస్తే వాళ్ళకి బతకడం తెలీదు శర్వా. చేపకి ఎరేసి నేల మీద పడేసినట్టు అవుతుంది. నేను తప్పకుండా వాళ్ళని కాపాడుతానన్న నమ్మకంతో ఉన్నారు. రేపేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను శర్వా. ఆపండి నాన్న,
ఇప్పుడు ఎందుకంత పెద్ద మాటలు? ఇప్పుడు ఏంటి, ఆ రిసార్ట్ ఈ ఊర్లోకి రాకూడదు, ఆ భూమి ఎలాగైనా ప్రజలకి చెందాలి, అంతేగా? వదిలేండి, నేను చూసుకుంటాను. ఇంతకంటే పెద్ద క్రిమినల్స్ని గోవాలో చూసా. మీరండి, భోజనానికి వెళ్దాం. వద్దు, నువ్వు పో. వెళ్ళు. నాన్న, అక్కతో మిమ్మల్ని భోజనానికి తీసుకొస్తారని చాలా బిల్డప్ ఇచ్చాను. అసలే తను నన్ను పట్టించుకోదు. ఇప్పుడు మీరు రాలేదనుకోండి, కాండ్ర ఇచ్చిన మొహం మీద ఉమ్మేస్తుంది. రండి నాన్న, భోంచేద్దాం. సరే పద. రేయ్, ఎవరో నాన్న రాడని చెప్పారు. నాన్న రెడీ, భోజనం రెడీయా? నానా, మీరు కూడా అలాగే టాటా వేయించుకోవచ్చుగా. రేయ్, ఒక్కటిచ్చానా? ఈ వయసులో కూడా టాటూ టూటూ అంటూ, పైగా అది నొప్పిగా ఉంటుందట కదా. ఏముంటది నాన్న, రెండు పిగిలేస్తే ఏం తెలియదు. అయ్యో, తండ్రినే జడగొడుతున్నావేంట్రా? రేపొట్టోడా ఏంటి? ఇక్కడ రా. ఈ రోజు క్లాస్ లేదుగా, ఎక్కడికి వెళ్తున్నావు? బామాక్స్ లేట్ ఇవ్వడానికి. నువ్వే నా వెపన్ సప్లయర్. ఇవ్వరా, ఇవ్వు. ఏముందిరా సంచిలో? ఇవ్వరా, ఇవ్వు. నేను మిస్ కి ఎప్పుడో చెప్పాను నువ్వు దొంగవని. మిస్ ఏ నమ్మలేదు. ఏయ్, ఏంట్రా ఈ పొట్లం? అవి చింతకాయలు. మిస్ కి చాలా ఇష్టం. గిఫ్ట్ ఇద్దామని. సడన్ గా మిస్కి ఇప్పుడు ఏంటి గిఫ్ట్? నువ్వెవరికి చెప్పనంటే నేను నీకు ఒకటి చెప్తా. వంగు. అమ్మా, ఎందుకు సార్ వచ్చారు? ఏంటి హడావుడి? మీ అక్క పెళ్ళ? ఇంకా బర్త్డే సార్. తాగొచ్చారా? స్మెల్ వస్తుందా? ఒక స్మాల్ ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చా. అలాగా, నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. రండి రండి సార్. మంచి రోజు చూసుకునే వచ్చాను. ఆట పాట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవునవును, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మీరు బానే ఉన్నారుగా? అస్సలు బాలేను సార్. ఏంటి సార్, పోలీస్ అయి ఉండి మీరే ఇలా అంటే ఎలా? పోలీసుగా ఉండటమే సార్ ప్రాబ్లం. క్రిమినల్ అయ్యి ఉంటే బాగా సంపాదించి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆ, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. హెల్ప్ చేయగలరా? అదే, ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బంతా మొత్తం అప్పుడే ఇచ్చేసాను కదా. ఆ, మీరు పక్కా జెంటిల్మెన్. కరెక్ట్ గా ఇచ్చేశారు. మరి ఇంకేంటి? మీకు కొడుకుగా నటించడానికి ఒకడు కావాలన్నారుగా, వెంటనే పంపించేశాను. బట్ విక్కీని సర్వగా మార్చడానికి డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేసి సైంటిఫిక్ గా చాలా ఖర్చయింది సార్. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ కరణ్ నన్ను చాలా ప్రూఫ్లు అడిగాడు. అందువల్ల ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కోసం కొంచెం ఎక్కువ ఖర్చయింది. మళ్ళీ ఇలా వచ్చి అడగవననుకుంటున్నా. ఇంకోసారి ఈ విధంగా లుచ్చగాడిలా ప్రవర్తించవు. అలా చెయ్యవు. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ ఒరిజినల్ కొడుకు తిరిగి వస్తే అప్పుడేం చేస్తారు? వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. 15 ఏళ్లు గడిచిపోయాయి, ఇంకేం వస్తాడు? థ్యాంక్ యూ సార్.
ఏంట్రా ఇది? అతను నిన్ను అంతగా నమ్ముతున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, వెళ్ళొస్తా. మళ్ళీ రాకండి, నేనే వస్తాను. వెళ్ళండి సార్. అడవి మధ్యలో ఉంది, ఇదేం చోటక? ఇదే నేను చెప్పిన ప్లేస్. అది డిస్ప్యూట్ ప్రాపర్టీ. రండమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అంటే ఒంట్లో బాగాలేదని విన్నాను. ఇప్పుడు పర్లేదు. నాన్నగారిని అడిగాను చెప్పమ్మా. సరే. ఆవిడ తమ్ముడు. అయ్యో తెలుసు బాబు. సీతక్క, రండమ్మా. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? అందరూ తెలుసా నీకు? 14 ఏళ్లుగా వీళ్లతోనే ఉంటున్నాను. నువ్వు వెళ్ళిపోయాక 1 సంవత్సరం అంతా ఇంట్లోనే ఉన్నాను. నాన్నే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళందరి సమస్యలు చూసిన తర్వాత నాది పెద్ద సమస్య కాదనిపించింది. ఎట్టా ఉన్నారు? బానే ఉన్నాను. ఇటు పక్క రాటమే మానేశారు. పనితోనే సరిపోతుందక్క. ఎక్కడా కోతి కనిపించట్లేదు. బుజ్జి. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఇదే నీ ఊరారా? ఇట్టకి ఎవరికి మర్యాద ఇయ్యడమ్మా. అడవిలోకి ఆడుకోవడానికి పోతే పొద్దుగూకేదాకా రాడు. ఇటు స్కూల్కి పోతేనే నాకు హాయిగా ఉంటది. నీ ఒక్కదానికేనమ్మా భయపడేది. కొంచెం చెప్పమ్మా. సరేరా, నువ్వు బయలుదేరు. బండి ఈవినింగ్ పంపించు. లేదక్క, నేనే వస్తా. నీ సంగతి తర్వాత ఇంకేంటక్క, చెప్తా. మీ ఆయన ఇంకా తాగుతున్నాడా? మీరు చెప్పిన కాడి నుంచి ఆ సెండాలని ముట్టుకోవడమే మానేసిండు. సరే, లారీ నెంబర్ తెలుసా? తెలీదు. ఆ లారీ మీద ఏదైనా రాసుందా? అదంతా చూసే టైం లేదు. నిజంగానే ఆ లారీ గుద్దడానికి వచ్చిందా? లేక నా దగ్గర సింపతి కొట్టాలని చూస్తున్నావా? ఏంట్రా బోండా నువ్వు మాట్లాడేది? నన్ను బోండా వండమంటే బాగా పగిలిపోద్ది. ఏం జరుగుంటుందో నేను చెప్పనా? నువ్వే ఎక్కడో బండిని గుద్దేసి నా దగ్గరకు వచ్చి ఎవరో నన్ను గుద్దడానికి వచ్చారని చెప్తున్నావు. అలా చెప్తే నిన్ను అనుమానించే ఈ కరణ్ అయ్యో నా ఫ్రెండ్కి ప్రమాదమని కోపడ్డానికి వస్తాడని అనుకున్నావు. నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావో, నీ ప్లాన్ ఏంటో అంతా నాకు తెలుసు. ఎంతో కాలం ఉండలేవు తమ్ముడు, ఇరుక్కుపోతా. బయటికి పోరా. సర్వా, నీకేం కాలేదు కదా? నాకు చాలా ఏం లేదమ్మా, చిన్న దెబ్బలే. ఆ రిసార్టోడికి బలుపు ఎక్కువైంది శర్వా. ఇంతవరకు ఊర్లో సమస్యలు సృష్టించాడు.
ఇప్పుడు కుటుంబంలో కూడా సృష్టి వాడి మొహం వాడేం చేస్తాడు? లేదు శర్మ, ఎవడో వచ్చి నా కొడుకు మీద చెయ్యేసిన తర్వాత కూడా వదిలేస్తే ప్రజలకి మన మీద నమ్మకం పోతుంది. చూడు శర్మ, నీకేమనిపిస్తే చెయ్యి. నాన్న ఏం మాట్లాడుతున్నారు? సర్వాకి మీ రాజకీయాలు వద్దు. ఇవన్నీ రాజకీయాల్లో జరిగేవేనమ్మా. అక్క మా నాన్న చూడని గొడవలా? వాటికి వేపడి ఊరికే ఇంట్లో కూర్చోను. వద్దంటే వద్దు. ఏం చేసినా మన కుటుంబం సంతోషం కోసమే కదమ్మా. నాన్న అక్క, మీరు- ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏయ్ నీకు అసలు ఏం తెలీదు. నువ్వు నోరుమోయ్. నాన్న ఇక మీదట సర్వ దగ్గర రాజకీయాలు పార్టీ అంటూ ఏం మాట్లాడొద్దు. మీ వల్ల మీ రాజకీయాల వల్ల తనకు ఏ ప్రమాదం జరగకూడదు. లోపలికి పో. పొమ్మని చెప్తున్నాగా.